పోచారం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం గత వారం రోజులుగా ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లోనే 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేసిన ఘనత మన సీఎం రేవంత్ రెడ్డికి మరియు మన కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ప్రజలకు తెలియజేస్తూ విస్తృత ప్రచారంలో పాల్గొన్న పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పోచారం మున్సిపల్ ఉపాధ్యక్షులు దేవేందర్ ముదిరాజ్ పాల్గొని రాజీవ్ గృహకల్పలోని అన్ని బ్లాక్లలో కరపత్రాలను పంచుతూ సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను తెలియపరుస్తూ చేయి గుర్తుకు ఓటు వేద్దాం, పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపిద్దామని నినాదాలతో చేస్తూ ప్రచారం కొనసాగింది। ఈ కార్యక్రమంలో కె శంకర్ రెడ్డి, కృష్ణ నాయక్, జాఫర్ ఖాన్, మధుకర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ నాగరాజ్ గౌడ్, వెంకటేష్, శేషు, మోహన్, పి రమేష్, వి వెంకటేష్, ఓబీసీసెల్ లక్ష్మీబాయి, యు లక్ష్మి, పద్మావతి, శశికళ, పావని, స్వప్న, శోభ, సునీత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అందరికీ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కాబట్టి మనము మంచిగా ఇప్పుడు ఈ రోజుకు 8 రోజులు అయింది। మనం పోచారం అన్నోజూడం నుండి పోచారము అన్నానగరు ఈరోజు రాజీవ్ గృహకల్ప కాలనీలు తిరుగుకుంటూ ఇంటింటి ప్రచారము మనము ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఏం చేసింది, ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేయబోతున్నది, ఇప్పటిదాకా ఏం చేసింది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుపుతూ అవగాహన పెంచుతూ మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాము। ఈరోజు మాకు మంచి స్పందన వస్తున్నది। ఎక్కడ ఏ గడపకు పోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, మేము పోతుంటేనే వాళ్ళు చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాము, ఏ పార్టీ వచ్చినా కానీ మేము ఏమో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేస్తామని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం జరుగుతున్నది। ఇంకోటి, మేము గ్యారంటీలు కూడా ఖచ్చితంగా చేస్తాము। మా రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తా అని చెప్పేసి కంఠముఖంగా చెప్తున్నాడు। ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ అవుతుంది। అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఉత్తగానే బురద జల్లుతున్నది। అది ఏంటంటే మొత్తం ఉన్న కాడికి ఇప్పుడు 10 ఏళ్ల నుండి రాజ్యం వాళ్ళదే అయింది। మొత్తం దోపిడీ చేసి మొత్తం ప్రతి ఒక్కటి దొంగత, మొత్తం ఎక్కడ అంటే అక్కడ కబ్జాలు। నిన్న ఒకటి మా రేవంత్ రెడ్డి అన్న హరీష్ రావుకు చెప్పిండు, ఖచ్చితంగా 15వ తారీఖు మేము ఆగస్టులో 15వ తారీఖు వరకల్లా రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తాము, నువ్వు రాజీనామా లెటరు తయారు చేసి పెట్టుకోమని చెప్పేసి అన్నాడు। నీ లెక్క దొంగలం కాము, మీ బీఆర్ఎస్ పార్టీ పచ్చి దొంగ। ప్రతి ఒక్కడు మొత్తము లక్షల కోట్ల రూపాయలు, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లు కూడా మొత్తం దోసుకొని తిన్న పార్టీ మీది। ఖచ్చితంగా ఇది మా ప్రభుత్వం అట్లాంటిది కాదు। మేము ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికే వచ్చినాము। ప్రజలు ఏది అడిగినా కానీ స్వచ్ఛందంగా ఉంటే వాళ్ళు అడిగిన హామీలను ఖచ్చితంగా మేము ఇంకా మేము ఇచ్చిన హామీలు కాకుండా ఇంకా వేరేటివి ఉంటే కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాము। వాళ్ళ గరీబులకు ఏం కావాలన్నా కానీ మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మా రేవంత్ రెడ్డి అన్న ముందుకు వచ్చి కంఠముఖంగా చెప్తున్నాడు। అదేవిధంగా మేము కూడా ప్రజలలో అదే అవగాహనతోటి మేము ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి రేవంత్ రెడ్డి అన్నది ఇంతకుముందు ఎంపీగా రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు కాబట్టి అట్లా అదే విధంగా సునీత మహేందర్ రెడ్డిని కూడా మేము గెలిపించుకొని రేవంత్ రెడ్డి అన్న గారికి మేము కానుకగా ఇస్తాము। ఖచ్చితంగా మా పోచారం మున్సిపాలిటీలో అధిక మెజార్టీ తీసుకురానికి మేము సాయశక్తులా కృషి చేస్తాము, ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి గంటాముఖంగా చెప్తున్నాము। ఇది మేము చెప్పే వాగ్దానము। మా వాళ్ళు కూడా అందరు కూడా ఖచ్చితంగా 5 గంటలకు రమ్మంటే 5 గంటలకు వచ్చేసి ప్రతి గల్లీ తిరుగుకుంటా, కడప తిరుగుకుంటా 8:30 దాకా తిరిగి మేము వెళ్ళిపోతున్నాము। ఇది ఎవరో దుష్ప్రచారం చేసుకుంటూ మేము తిరుగుతలేమని చెప్పేసి కూడా చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి। జై కాంగ్రెస్ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కొరకు మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాము। ప్రతి ఒక్క మహిళకు గడపకు డోర్ టు డోర్ మా కాంగ్రెస్ కు ఓటేసి మంచి అన్ని మేము చెప్పిన 6 స్కీమ్ల గురించి మంచిగా గ్యాసే కానీ బస్సే కానీ మేము నెరవేర్చినాము। కాబట్టి
మేము ప్రతి ఇంటికి పోయి అమ్మ అక్క అని డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటా అమ్మ మన హక్కులు మనం మంచిగా ఓటేసుకొని గెలిపించుకొని మన హామీలు ఏందో మనం నెరవేర్చుకోవాలి. ఇక్కడ పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ మేము కాలనీలు ఉండి మేము చూస్తున్నాం. ప్రతి ఒక్క విలేజ్ పోయి చూస్తున్నాము. ఎందుకంటే అమ్మ ఇదివరకు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏ పని చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజీవ్ గురుకల్ప ఇండ్లు ఇచ్చిండు రాజశేఖర రెడ్డి దేవుడు. అసలు మాకు ఇంతవరకు ఏ పార్టీలు ఎక్కడ ఇండ్లు అక్కడనే ఎక్కడ చిప్ప అక్కడనే ఉన్నట్టు ఉన్నది. ఇక్కడ మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ మేము మంచిగా మెజార్టీతో గెలిపించుకొని ఇక్కడ మంచిగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టించుకొని మేము మంచిగా ప్రజలందరికీ సేవ చేయాలని ముందుకు వస్తున్నాము. మా పార్టీ మాత్రం ఖచ్చితంగా అహర్నిశలు శ్రమపడి మా మహిళలు, మా అన్నలు, మా సోదరులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు అందరూ ప్రతి ఒక్కరు గెలుపు గురించి మేము కష్టపడుతున్నాము. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ రావాలని చాలా కష్టపడతాం. మేము దీని గురించి మేము కష్టపడతామని చాలా విధంగా తెలియజేస్తున్నాం. పోచారం మున్సిపాల్ ప్రతి ఒక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం 7 రోజుల నుంచి 8 రోజులు ఇవాళకి ప్రతి గల్లీ తిరుగుతున్నాము. ఒక 30-35 మందితోటి ఫస్ట్ అన్నానగర్ నుంచి, పోచారం నుంచి, మన లక్ష్మీనరసింహ కాలనీ నుంచి, మన అన్నానగర్ ఇది ఏది ఆర్జీకే ఒకటి, మన అన్నోజు కూడా ఒకటి, షాయినగర్ ఒకటి, అన్నీ తిరిగి అన్ని ఫోటోలతో సాగున్నాయి. ఎవరో ఎదుటోడు ఎవడో మా పార్టీకి సంబంధించిన లేడు కాడు ఎవడో కాంప్లీట్ చేసి వీళ్ళు ప్రచారమే చేసలేదని పుకారు లేపుతారు. అది నమ్మొద్దు. ప్రతి ఒక్క ఫోటోతో సాగున్నాయి మా దగ్గర. మేము పొద్దున్న లేచి 5 గంటల పబ్లిక్ వస్తారు, 8:30 దాకా తిరుగుతున్నారు పబ్లిక్. ప్రచారం ప్రతి గల్లీకి తిరిగి కాంగ్రెస్ పార్టీ, సునీత మహేందర్ రెడ్డి, రాజీవ్ గాంధీ వీళ్ళందరి పేరు చెప్పుకుంటా జిందాబాద్ కొట్టుకుంటా ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క కార్యకర్త కలుసుకుంటా మేము పనిచేస్తున్నామయ్యా. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం మా పోచారం మున్సిపల్లో ప్రతి గడప తిరగడం గత 8 రోజుల నుంచి విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. కావున మేము మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు 5 హామీలు నెరవేరాయి. ఇంకొక హామీ ఇచ్చే విధంగా ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇస్తానని మన రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయడం జరిగింది. అదే హామీలను ప్రకారంగా ప్రతి గడపకు తీసుకొని వెళ్తూ మా ఎంపీ మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ని గెలిపించుకోవడం కోసము మా అధ్యక్షులు, మా పోచారం అధ్యక్షులు అయితేంది, మా ఇక్కడ ఉన్న ప్రతి లీడర్లు అయితేంది, మా కాలనీ లీడర్లు అయితేంది, మేమందరం కలిసి విస్తృతంగా పొద్దున్నే మార్నింగ్ 5 గంటలకు నుండి స్టార్ట్ చేసి 9 గంటల 10 గంటల దాకా ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రము 4:30-5 గంటల నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. కావున మా ఎంపీ క్యాండిడేట్ని గెలిపించుకోవడం కోసము ప్రతి క్షణము మేము కష్టపడతామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ప్రజల్లోకి తీసుకెళ్ళి వెళ్తామని ఖచ్చితంగా ఈసారైనా, పోయినసారి మా ఎమ్మెల్యే కొద్దిగా అవధుడుకల వల్ల పోయినందుకు ఈసారైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఎంపీగా గెలిపించుకొని మా రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇది ఇద్దామని మేము అందరము విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. కావున దయచేసి మేము అందరము ఇక్కడ ప్రతి క్షణం కష్టపడుతున్నాము, గుర్తించండి. ఎవరో ఏదో అన్నారని మా మీద నిందలు వేయకండి. దయచేసి ప్రతి క్షణం కష్టపడుతున్నామని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పోచారం మున్సిపాలిటీ అన్నోజుగూడ గ్రామంలోని ఆర్జీకే కాలనీ నందు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కొరకు మేము ఇంటింటి ప్రచార కార్యక్రమం చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాలనీ పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుంది ఏంది అనేది, గతంలో జరిగిన ఉపయోగాలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ఉపయోగాలు ఏంటి అనేది మేము విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేస్తూ మా అభ్యర్థి గెలుపు కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. గతంలో శాసనసభ్య ఎలక్షన్లో మా స్థానిక సీట్ అయినటువంటి మేడ్చల్ మేము కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. అట్టి విషయాన్ని మేము ఈరోజు ఛాలెంజ్గా తీసుకొని మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కొరకు మేము హర్నిశలు కష్టపడుతూ ఈసారి మేము ఖచ్చితంగా మా మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థిని గెలిపించుకొని ఈ యొక్క గెలుపును మేము మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ
అనుముల రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ రూపంలో మా మేడ్చల్ నియోజకవర్గ మల్కాజ్గిరి మేడ్చల్ నియోజకవర్గ ప్రజలందరూ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ నాలాంటి తోటి సైనికులందరూ కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలను అందిస్తూ ప్రజలలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే నినాదం ఆ రోజు ఎలాగైతే మొదలైందో ఈ రోజు మన కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ప్రజలలో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఉద్దేశంతో టోటల్ భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీమ్లను ప్రతి ఒక్క రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడానికి మా వంతు బాధ్యతగా ఈరోజు మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించి వారికి మేము రాహుల్ గాంధీ గారికి మద్దతు పలపడానికి మేము ఢిల్లీకి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు మా యొక్క పోచారం మున్సిపాలిటీ పరిధిలో గత 8 రోజులుగా మేము విస్తృత స్థాయిగా పోచారం, అన్నానగర్, లక్ష్మీనగర్ కాలనీ ప్లస్ అన్నోజుగూడ గ్రామాలలో విస్తృతంగా మేము ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించి విజయవంతంగా ఓటర్లను మాకు ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు వేయొద్దు అనేది గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంది, మా ప్రభుత్వం చేయబోయే అభివృద్ధి ఏంది అనేది మేము తెలియపరుస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ మా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మేము అడిగే హక్కు మాకు ఉన్నది కాబట్టి మేము ఆ రకంగా మేము అడిగి మేము మా